కాకినాడ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో జరిగిన జంట హత్యలు, మరొకరి హత్యాయత్నం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆర్థిక లావాదేవీలే హత్యలకు కారణమని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాస్, గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణ ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన రంపం గంగాధర్ తన బంధువులైన రంపం శ్రీనివాస్, తోరాటి సూరిబాబు స్నేహితుడైన కుంపట్ల బాబ్జీ వద్ద అప్పు తీసుకున్నాడు. అప్పులు చెల్లించాలని కొంతకాలంగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో గంగాధర్ తన బంధువులైన శ్రీనివాస్, సూరిబాబులను ఫ్రైడ్ రైస్ పార్టీ ఇస్తానని పిలిచి గ్రామ శివార్న పొలాల్లో ఉన్న బావి వద్దకు తీసుకుని వెళ్లి ఫ్రైడ్ రైస్ తింటూ ఉండగా శ్రీనివాసులు, సూరిబాబులను గంగాధర్ నూతిలోకి తోసి హత్య చేశాడు. అనంతరం స్నేహితుడైన కుంపట్ల బాబ్జీని కూడా హత్య చేసేందుకు గొల్లప్రోలు సిద్ధగడ కాలువ వద్దకు తీసుకుని వెళ్లగా బాబ్జీ తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. వరి చేను చేస్తున్నటువంటి చిన్నగారు చేను దగ్గరికి, ఆ బావి దగ్గరికి వీళ్ళిద్దరిని కూడా పిలిపించుకోవటం, ఎవరైతే శ్రీనివాసుని, సూరిబాబుని అక్కడ వాళ్ళిద్దరిని బావిలోకి తోసేసి హత్య చేయటం. అది అయిపోయిన తర్వాత ఎవరైతే మన సూరిబాబు అలియాసు బాబ్జీ పిలిపించుకోవటం, మళ్ళీ బండి ఎక్కించుకుని కాలువ దగ్గరికి, కొంగ కాలువ అదే సుద్దగడ్డ వాగు దగ్గర తీసుకెళ్ళి అక్కడ చంపబోయేటప్పటికి తప్పించుకుని వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేటువంటిది కూడా జరిగింది. ఈ రేత్రి తెల్లవారులో కూడా ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తులు యొక్క వాళ్ళ అబ్బాయిలు నెతకటం, వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ మీద ఇవ్వటం అనేటువంటిది ఈ కేసు అనేటువంటిది పూర్వపరాలుగా ఇంకా దర్యాప్తు చేయవలసి ఉన్నదే. ఇందులో ఇంకా ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నదో వాళ్ళందరినీ కూడా ఈ దర్యాప్తులో తేలితే మాత్రం వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకుని వాళ్ళని కూడా అరెస్టులు ఉంటాయి అనేటువంటిది కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఈ ఫైనాన్షియల్ ఏదైతే ఈ డబ్బుల విషయం అనేటువంటి ద్వారా ఇది జరిగింది అనేటువంటిది మాకు ఖచ్చితంగా తెలవడం జరిగింది. అయితే బావి దగ్గరికి ఇద్దరిని తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ అంటే ముగ్గురు ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ముద్దాయి వాళ్ళిద్దరిని బావి దగ్గర ఉన్నటువంటి ఆ గట్టు మీద బావి పక్కన కూర్చోబెట్టి ఇద్దరిని ఒకేసారి చంపడం అనేటువంటిది జరిగినట్టుగా అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ నుంచి బట్టి తెలుస్తుందండి. అయితే మాకు ఇంకా దర్యాప్తులోని పిఎం చేయించామండి. ఆ పిఎంలో మీరన్నటువంటిగా పాయిజన్ ఏమన్నా అనేటువంటిది మనకి తెలియవలసి ఉన్నది. ఆ ఏరియాలో అయితే మాత్రం ఏ విధమైనటువంటి ఆయుధాలు ఉపయోగించారు అనేటువంటిది కూడా ఆ బావిలో కూడా క్షుణ్ణంగా పరిశీలించాం. ఇప్పుడు వరకు ఆ విషయం అనేటువంటిది బయటికి రాలేదు. ఇంకా ఏదైనా ఉంటే కనుక దర్యాప్తులో తెలియవలసి ఉన్నది.